ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మన యొక్క థీమ్ ఏంటి అంటే క్రిస్టియన్ డాక్ట్రిన్స్, క్రైస్తవ సిద్ధాంతాలు. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము లేఖనాల అధికారము, ది అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యము లేఖనముల గురించి మరి బైబిల్ ఏం చెప్తుంది, మరి ఏ రీతిగా మనము సిద్ధపడాలా, ఏది అది మనకు ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాము. అందులో భాగంగా మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. 2 Timothy chapter 3 verses 16 and 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness, that the man of God may be perfect, thoroughly equipped for all good works. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా ప్రియులారా దేవుని యొక్క వాక్యము, అది దేవుని నడిపింపు ప్రకారం మరి అది మనకి ఇవ్వబడి ఉంటున్నది దైవావేశం వలన, ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. ప్రతి లేఖనం కూడా ఇది మరి ఏ రీతిగా ఉపయోగపడుతుందో ఇది మనకు కనపడుతుంది ఇక్కడ. మరి విశ్వాసులకు ప్రియులారా ఇది ఒక ఫౌండేషనల్ లెటర్స్గా మనం అనుకోవచ్చు. ఈ యొక్క అధికారం అనేటటువంటిది విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఒక పునాది లాంటిది. మరి ఈ యొక్క లేఖనాల యొక్క ఉద్దేశం గురించి ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి తెలియజేయటం అనేటువంటిది మనము ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. మరి లేఖనం, ఈ యొక్క మరి బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు, పవిత్ర లేకపోతే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములు, ఇవి మరి ఎంతో అధికారమైనవిగా గుర్తింపబడ్డాయి. విత్ అథారిటీ ప్రియులారా, గాడ్స్ ఇన్స్పిరేషన్, మరి దేవుని చేత ప్రేరేపణ ద్వారా, ఇన్స్పైర్డ్ బై గాడ్. కాబట్టి దేవుని యొక్క అధికారం అనేటువంటిది మనకు కనబడుతుంది. మరి ఇది విశ్వాసుల యొక్క జీవితాల్లో చాలా క్రియాత్మకమైనటువంటి పాత్ర వేస్తున్నవి అని చెప్పి మనము తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అన్ని లేఖనాలు మరి ఇవన్నీ కూడా దేవుడు మరి ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్ అని చెప్పి మనం ఇక్కడ చదువుకుంటున్నాం ప్రియులారా. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి ఈ యొక్క వాక్యము దేవుని యొక్క ఆవేశం వలన, ఇది మరి దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాటలుగా మనము తెలుసుకోవచ్చు. మరి ఇది అంతేకాకుండా దీని యొక్క ఉద్దేశం కూడా బోధించటానికి, ఖండించటానికి, సరిదిద్దటానికి, నీతిలో శిక్షణ ఇవ్వటానికి ఇవి ఉపయోగపడతాయి పిల్లలు. దేవుని యొక్క వాక్యం చేతడుకొని నాడు ఎన్నో డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇవాంజలిస్టిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రిట్రీట్స్, కాన్ఫరెన్సెస్, మరి చర్చెస్లో మరి అనేక రీతులుగా పిల్లలు. అలాగనే మరి మేము కూడా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా టు ఎంకరేజ్, ఎడిఫై అండ్ టు ఎంపవర్. ఈ యొక్క వాక్యం ప్రియులారా మనల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంది, మనల్ని ఎంతగానో ప్రియులు ఆత్మీయంగా బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా శక్తివంతులుగా ఇవి చేస్తుంటాయి. మరి దీని యొక్క అవుట్కమ్ ఏంటి? మనం ఈ రీతిగా బైబిల్ యొక్క వాక్యం ఇతరులకు చెప్తున్నప్పుడు, ఖండించడానికి, బోధించడానికి, సరిదిద్దటానికి, నీతిలో శిక్షణ ఇవ్వటానికి చేసినప్పుడు ప్రతి మంచి పనికి కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క మంచి పని చేయటానికి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాక్యము ఆధారంగా ప్రియులారా ఈనాడు మరి ప్రతి దానికి కూడా జవాబు మనకు దీంట్లో ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్, అపోలజెటిక్స్ కానివ్వండి, లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, మరి సెకండ్ కమింగ్ ఇష్యూస్ కానీ, క్రియేషన్ గురించి కానీ, మరి అంత హిస్టరీ కానీ, పిల్లల సైన్స్ కానీ, అన్నిటికీ రూట్ బైబిల్ యొక్క వాక్యం ఉంటుంది. కానీ
ఈ వాక్యాన్ని ఎప్పుడు ఏది అవసరం అది మనము చెప్పటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు పిల్లరా. మరి ఇతర బైబిల్ వాక్యాలలో కూడా మరి దీని గురించి వివరణ ఇవ్వబడి ఉంటున్నది. మరి ఆ కీర్తన 119 105 వచనంలో ఏముందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పి చెప్తున్నారు ప్రియులారా. నీ యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యం ప్రియులారా, నా పాదములకు దీపము. అది ఎంతగా పిల్లరా సురక్షితమైన క్షేమమైన మార్గంలో, మరి నీతి మార్గంలో, పరలోక మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాయి పిల్లరా. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటున్నది. ఈ వాక్యం ద్వారా పిల్లలు ఎన్లైట్ అయ్యి ఎంకరేజ్ అయ్యి పిల్లలు ఎంపవర్ అయ్యి ఈనాడు దేశంలో కానీ దేశంలోకి వెళ్తున్నారు. ఆ దేవుని యొక్క ప్రామిసెస్ తోటి పిల్లారా ఎంత ఆదరణ, ఎంత శక్తి, ఎంత బలము. మరి ఆ రీతిగా ఈ యొక్క వాక్యం ఎంతగానో మరి ఆ, ఉపయోగపడుతుంది. హెబ్రీ 4 అధ్యాయం 12 వచనంలో కూడా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి పిల్లరా ఈ యొక్క వాక్యం చూడండి. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ అండ్ పవర్ఫుల్ అండ్ షార్పర్ దాన్ ఎనీ టూ-ఎడ్జ్డ్ sword, piercing even to the dividing asunder of soul and spirit and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. కాబట్టి ఇది చూడండి, బాడీ సోల్ అండ్ మైండ్, ఇది అన్నిట్లోకి కూడా ప్రియులారా ఈ యొక్క వాక్యం మన యొక్క శరీరాలకు, మన యొక్క మనసులకు, మన యొక్క హృదయాలకు, మరి అన్నిటికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని యొక్క వాక్కు సజీవమై ఉంటున్నది అండ్ ఎంతో మరి చురుకుగా కూడా ఉంటున్నది. వాడిగల మరి ఖడ్గం లాంటిది అంటున్నాడు పిల్లలు ఈ యొక్క వాక్యం. కాబట్టి అటువంటి వాక్యాన్ని మనము మరి హ్యాండిల్ చేస్తున్నాము, డీల్ చేస్తున్నాము, ఉపయోగిస్తున్నాము. ఈ యొక్క వాక్యంతో పిల్లల మనం ముందుకు వెళ్ళాలా. మరి నీ ఎదుట పాపం చేయకుండానట్లు నీ వాక్యం నేను భద్రంగా కాపాడుకున్నానని చెప్పి కీర్తనకారుడు 119లో చెప్తున్నాడు పిల్లల. కాబట్టి ఈ యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను తెలుసుకున్నటువంటి వారు దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం చెప్పుతున్నది. కాబట్టి ప్రియులారా మనం ఎంతైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలా, మెడిటేట్ చేయాలా, మరి మెమరైజ్ చేయాలా, స్టడీ చేయాలా, రీసెర్చ్ చేయాలా, పరిశోధించాలా, పరిశీలించాలా, మరి పరీక్షించుకోవటానికి యొక్క వాక్యం మనకి ఎంతకైనా మరి ఉపయోగపడుతుంది ప్రియులారా. మరి అంతేకాకుండా మత్తయి 5:18లో చూస్తే, ఆకాశమును భూమియు గతించిపోవునే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి పిల్లారా, ధర్మశాస్త్రం నుండి ఒక్క చిన్న అక్షరం కూడా మరి అదృశ్యం కాదు. అది ఆ పోదు, తప్పిపోదు అని చెప్పి చెప్తున్నారు. ఏ అని యొక్క లోకలు అన్నీ మారతాయి కానీ ఈ యొక్క వాక్యం పిల్లల ఆ వాక్యం ప్రకారం, దేవుని చిత్తం ప్రకారం చేసేటటువంటి వారు నిరంతరం నిలుస్తారు. కాబట్టి ఆకాశము భూమి గతించిన కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. For verily I say unto you, till heaven and earth pass away, not one jot or one tittle shall in any wise pass from the law till all be fulfilled. ఈ యొక్క వాక్యాలు అన్ని కూడా నెరవేర్చున్నాయి, ప్రవచనాలు నెరవేర్పు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి అవన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా అది ఒక్క పొల్లు కూడా పోదు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రానుదిన మరి మన యొక్క డే టు డే లైఫ్లో, ప్రాక్టికల్ లైఫ్లో ఏ రీతిగా అయినా అన్వయించుకోవటం మరి రోజువారీ, మరి ప్రతి దినం కూడా పిల్లల డైలీ మెడిటేటింగ్ ఆన్ ద గాడ్స్ వర్డ్, ప్రతిరోజు లేఖనాలను పఠించటం, దీన్ని మరి అవసరమైనప్పుడు మెమరైజ్ చేయటం, మరి అధ్యయనం చేయటం, ధ్యానం చేయటం పిల్లల, దాన్ని ఉపయోగించటం అనేటటువంటిది చేయాలి. ప్రతి దినం కూడా పిల్లల మన యొక్క యాక్టివిటీగా ఉండాలి. నేను మరి ప్రతి దినం కూడా ఉదయాన్నే లేచిన వెంటనే పిల్లల ఈ రీతిగా మరి రికార్డ్ చేస్తూ ఉంటాను దేవుని యొక్క వాక్యమును. దానికి తగినటువంటి రీతిలో ఆ రోజు అంతా కూడా సిద్ధం చేస్తుంటాను, ప్రిపేర్ అవుతాను. పవర్ పాయింట్ మరి దానికి అవసరమైనటువంటి ఆ టూల్స్ ఉపయోగించి పిల్లలారా మరి ఆ వాక్యాన్ని సిద్ధపడటం అనేటటువంటి, ధ్యానం చేయటం అనేటటువంటిది, మరి మార్నింగ్ మన్నా ద్వారా ప్రతి దినం కూడా డైలీ డివోషన్ పంపించటము, షార్ట్ సెర్మన్స్ రికార్డ్ చేసి పంపించటము. మరి కొన్నిసార్లు ఈ లైబ్రరీ ద్వారా మంగళవారం, శుక్రవారము మరి ఈ లైబ్రరీ ద్వారా కొన్ని ఈ బుక్స్ స్పిరిచువల్గా ఉపయోగపడేటువంటి పంపించడం ఈ రీతిగా చేస్తున్నాను. మరి అంతేకాకుండా బోధ మరియు గద్దింపు. కాబట్టి ఇది బోధించటానికి పిల్లల, బుద్ధి చెప్పటానికి,
కరెక్ట్ చేయటానికి, రిబ్యూక్ చేయటానికి, టీచ్ చేయటానికి, మరి ఈ యొక్క సౌండ్ డాక్ట్రిన్స్ తోటి ఉన్నటువంటివి మంచి సిద్ధాంత బోధన కార్యక్రమాలను మనం అమలు చేయటం కూడా అవసరం పిల్లలు. సౌండ్ డాక్ట్రిన్స్ ఈజ్ బిబ్లికల్ కాదా, మరి బైబిల్ బేస్డా కాదా, ఆ, ఆ, మరి అది ఉమ్, మరి బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నదా, లేకపోతే ఖండించాలా, కొన్నిసార్లు మరి వాళ్ళకు బోధించాలా, అర్థమయ్యే రీతిలో చెప్పవలసినటువంటి వారం ఏంటున్నాము. మరి అంతేకాకుండా నీతివంతమైనటువంటి జీవనము, నీతితో కూడినటువంటి జీవితంలో మరి నీతి ఆ, పరంగా పిల్లల మనం బైబిల్ సూత్రాలను వర్తింపజేయటము, మారల్ ఆర్ ఎథికల్ ఆర్ స్పిరిచువల్, అన్నిటికీ కూడా ఇది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంటది. ఎంత ఆదరణ ధైర్యాన్ని ఇస్తుంది. మరి సేవ కోసం సన్నిధం చేయటం, ఒకవేళ దేవుని యొక్క పిలుపు ఉండి దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళాలన్నప్పుడు పిల్లారా, మరి ఈ యొక్క వాక్యమే మనకు, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు, మాట్లాడతాడు, మరి సిద్ధం చేస్తాడు పిల్లలు. మరి ఎంతగా దేవుని సేవకు ఉపయోగపడేటటువంటి వాక్యాలు మనము ఇక్కడ లేఖనాల్లో చూస్తుంటాం. లేఖనాల ఆధారంగా సేవ కోసం విశ్వాసులను సిద్ధం చేయటం, ప్రిపేరింగ్ అవర్ సెల్స్ ఫర్ దట్ గ్రేట్ మినిస్ట్రీ, ఫర్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, ఫర్ రీచింగ్ ద అన్రీచ్డ్ పీపుల్. దిస్ వర్డ్ ఈజ్ వెరీ మచ్ helping us, encouraging us, edifying us, అండ్ ఈవెన్ ఎంపవరింగ్ us ప్రియులారా. కాబట్టి ముగింపులో మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది క్రైస్తవ సిద్ధాంతాలకు మరి ఈ యొక్క లేఖనాల అధికారం అనేటటువంటిది, స్క్రిప్చర్, ది అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్, అది ఒక మూల స్తంభంగా ప్రియులారా ఉంటున్నది. మరి అంతేకాకుండా ఇది మనల్ని నడిపించడానికి, మనకు దేవుని యొక్క వాక్యంలో ముందుకు వెళ్ళటానికి ప్రభు అంతిమ మార్గదర్శిగా కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మరి మనం ఎంతైనా సరే మరి గట్టిగా పట్టుకోవాల్సినటువంటి వారం ఏంటున్నాము, ధ్యానం చేయవలసినటువంటి వారం ఏంటున్నాము, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా కాపాడుకోవాల్సిన వారం ఏంటున్నాము. కాబట్టి పరివర్తన కోసం, ట్రాన్స్ఫర్మేషన్ కోసం, మరి సంపూర్ణంగా అటన్నిటికి కూడా లేఖనాల ద్వారా ప్రియుల మనం ఎంతగా ఆ వాక్యంలో మనం ప్రియుల చదువుతున్నప్పుడు, వాక్యం అనేది అటువంటిది ఏంటంటే దేవుడు మనతో మాట్లాడటం. దేవుడు మనకు అనేక రీతిలుగా ప్రియులు హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తుంటాడు. ఎన్నో వాగ్దానాలు, భవిష్యత్తును గురించి తెలుసుకుంటాము. తెలియనటువంటి అనేక సంగతులను కూడా దేవుడు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా సహాయం చేస్తాడు. కాబట్టి అటువంటి వాక్యం మనం చక్కగా చేయబోని రానటువంటి దినాలలో ప్రియులు ఎక్కువగా ధ్యానం చేద్దాం, ఎక్కువగా మరి పరిశీలిద్దాం, పరిశోధన చేద్దాం. మరి దీనిని పరిచర్యలలో మనం వాడదాం. దేవుడు ఆ రీతిగా అంతకంతకు వర్దిల్లటానికి ఎక్కువ కాన్ఫిడెన్స్, కరేజ్, మరి చక్కగా కమ్యూనికేట్ చేయటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన, ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. ఓ గొప్ప దేవా, తండ్రి తండ్రి తండ్రి, మరి ఈ దినమందు ప్రభు మరి లేఖనాల అధికారం గురించి మరి తండ్రి ది అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ గురించి మేము చక్కగా ధ్యానం చేయటానికి మీరు సహాయం చేసి ఉంటున్నారు ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించినట్లు సహాయం చేయండి. వాక్యం ఎంతో శక్తివంతమై ఉంటున్నది ప్రభు. నా మాట అగ్ని వంటిది కాదా అని తండ్రి తండ్రి ఇరిమియా భక్తులు సెలవిస్తున్నాడు ప్రభు. గొప్ప నాయనా తండ్రి తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. మరి తండ్రి ఆకాశం భూమి అయిన గతిస్తుంది, కానీ ఈ యొక్క వాక్యంలో ఒక్క పొల్లు కూడా పోదని చెప్తున్నారు ప్రభు. అన్ని ఆ లేఖనాల ఆ ప్రవచనాల నెరవేర్పు వరకు కూడా అన్ని కూడా జరగటం చూస్తున్నాం ప్రభు. తండ్రి మీరు సహాయం చేయండి, జ్ఞానోదయం చేయండి, గ్రహింపు దయచేయండి. ఇంకా ప్రభు దేవా తండ్రి తండ్రి దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నారు ప్రభు. ఒక గొప్ప నాయన ఇహలోకపరమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటల కంటే వ్యర్థమైనటువంటి ప్రభు ఈ యొక్క సీరియస్ సినిమాలు, ముచ్చట్లు ప్రభు వాటి కంటే ఎక్కువగా ప్రభు మరి ఏ రీతిగా తండ్రి ఉత్తమమైంది కోరుకున్నది యేసు పాదముల యొద్ద ఉండి తండ్రి మరి మీ యొక్క బోధ వినుచున్నాడని వినుచున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఓ గొప్ప తండ్రి 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 ఇంకా ఎక్కువగా ప్రభు ఈ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయి. ఎంతమంది అధైర్యంలో ఉన్నారు, అలజడిలో ఉంటున్నారు, ఆందోళనలో ఉంటున్నారో ప్రభు, యేసు నామంలో అన్ని దర్శించమని వేడుకుంటున్నాం ప్రభు. మీ జ్ఞానంతో నింపి చక్కగా ప్రభు వారికి ఇచ్చినటువంటి 24 గంటలను ఎంతో మీనింగ్ఫుల్గా తండ్రి తండ్రి మరి మీకు ప్రభు మహిమ వచ్చేటటువంటి రీతిలో వారు ఉన్నటువంటి ప్రదేశాలలో ప్రభు మిషన్ ఫీల్డ్గా అనేక మందిని తండ్రి రీచ్ అవ్వటానికి సహాయం చేయమని తండ్రి తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి.
మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మీ యొక్క బంధు మిత్రులకు కూడా లింక్ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.